దైవ మర్మములు అక్టోబర్ 20. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. ఆదికాండము 18:2. ఆదికాండము 18:1లో దేవుడు అబ్రహామునకు ఏడవ పర్యాయము మమ్రే దగ్గరనున్న సింధూర వనములో ప్రత్యక్షమాయెను. ఆదికాండము 13:18 ప్రకారము మమ్రే అనగా హెబ్రోను అనగా సహవాసమని అర్థము. ఇప్పుడు దేవునితో నటి సహవాసమును అనుభవించు ఆధిక్యతను అబ్రహాము నేర్చుకొనెను. ఆదికాండం 18:1లో గొప్ప ఆశతో తన గుడారపు ద్వారమునొద్ద అబ్రహాము కూర్చుని ఉండుట చూచుచున్నాము. అతడు సంతోషముగా లేడు, కానీ ఆశతో నుండెను. అతడు దేని కొరకో ఎదురు చూచుచుండెను. నీవు ఆత్మీయముగా ఎదుగు కొలది జరగనయున్న సంగతుల విషయమై నీవు హెచ్చరింపబడవచ్చును. జాగరూకుడివై ఉండుమని హృదయములో ఏదో నిన్ను హెచ్చరించును. ఈ రీతిగా ముందుగానే మనము సిద్ధపరచబడదుము. ఆదికాండము 18:2లో దేవుడు అబ్రహామునకు సామాన్య మనుష్యుడిగా ప్రత్యక్షమాయెను. కానీ ఆదికాండం 19:1లో దేవుడు లోతునకు దేవదూత రూపములో ప్రత్యక్షమయ్యాను. ఆదికాండం 18:3లో 3 మనుషులు అబ్రహాముతో మాట్లాడుచుండిరి. వారు 3 చేరి అతనికి ఒక ప్రశ్న వేసిరి. కానీ 10-13 వచనములలో దేవుడు ఒంటరిగా అబ్రహాముతో మాట్లాడుచుండెను. దేవదూత వలె మారు రూపంలో వచ్చినను దేవుడు ఒంటరిగా అబ్రహాముతో మాట్లాడుట ఆరంభించినప్పుడు తాను దేవునితో మాట్లాడుచున్నానని అబ్రహాము గుర్తించగలిగాను. లోతు సందర్భంలో 2 దేవదూతలు మాత్రమే అతని యొద్దకు వెళ్ళిరి. సామాన్య మనుషుల వలె వచ్చినను తన కుటుంబం అంతయు వారితో కలిసి సహవాసమును కలిగి ఉండవలెనని గొప్ప ఆనందముతో అబ్రహాము వారిని ఆహ్వానించెను. లోతు సందర్భంలో వారు దేవదూతల వలె అతనికి కనబడినను అర్ధ హృదయముతో ఆతిథ్యం ఇచ్చెను.